చెప్తారు కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ గురించి ఏమైనా మాట్లాడతారా? రాజీనామా చేసింది, ఇంకా రాజీనామా కూడా ఫైనల్ కాలేదు చరిత్ర అనిపిస్తుంది నాకు. ముగిసిపోతున్న చరిత్రనేమో అనిపిస్తుంది. ఇవన్నీ కేసీఆర్ ఆడించిన నాటకము, బీజేపీ ఆడించిన నాటకము, కేటీఆర్ ఆడించిన నాటకం లాగానే కనబడింది. ఎందుకంటే ఆమె తిడితే నిజంగానే బీఆర్ఎస్ అవినీతి చేసింది అని ఉంటే వాళ్ళ నాయన అన్నని వెనకేసుకొని రాకుండా ఓవరాల్గా నేను చెప్పినా కూడా ఇనలేదు అనే మాట మాట్లాడాలి. ఆమె నీతి నిజాయితీ పర్రాలైనటువంటి ఒక తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించే మహిళ అయితే అందరు తప్పుదం చేసిండ్రు అందులో ఉన్నోళ్ళు. మా నాయన కూడా ఇప్పుడు తప్పు చేసినోనే కాదు, తప్పు చేసినోని క్షమించడం కూడా అంతకన్నా పెద్ద పాపమే కదా. మా నాయన ఏం తప్పు చేయలేదు, హరీష్ రావే తప్పు చేసిండు అని శుద్ధపుస మాటలు మాట్లాడకన్నా మా నాయన కూడా తప్పు చేసిండు, ఇటువంటి దుర్మార్గుని పార్టీలో పెట్టుకున్నాడు, సస్పెండ్ చేయలేదు, వారి శిక్ష చేయలేదని వాళ్ళ నాన్నను కూడా తిట్టాలే. వాళ్ళ నాన్నని వెనకేసుకొని వచ్చి, వాళ్ళ అన్నని వెనకేసుకొని వచ్చి అక్కడ ఆస్తుల పంపకాలలో గొడవలు అయితే ఇప్పుడు మళ్ళీ ఏమన్నా తిడితే ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అని ఇంత ఉన్నది కూడా పోతుంది ఆస్తి అని భయం పడి కేసీఆర్కి ఒత్తాసు, వాళ్ళ అన్నకు ఒత్తాసు పాడుతున్నది తప్పించి తెలంగాణ ప్రజల మీద ఆమెకు మమకారము లేదు. నిజంగానే హరీష్ రావు చేసినందుకు ఆమె బయటేసినట్లా కనబడతలేదు. వాళ్ళ నాయనని వాళ్ళ అన్నని మెచ్చుకుంటే నాకు ఆస్తి వస్తుందేమో అని పంపకాలు ఎక్కడన్నా తేడా కొట్టిన పంపకాలు వాపస్ ఆమెకు వస్తాయని ఉన్నదేమో. కానీ ఇక కుక్కలు చింపిన ఇస్తరాకైంది, వాళ్ళ కొంప కొల్లేరైపోయింది. ఇక అది పైకి వచ్చేటట్లా కనబడతలేదు.